నమస్తే సార్, మీ పేరండి? పల్లా నీరబాబు అండి. సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను 32వ వార్డు బిజినెస్. సార్ ఇది విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానండి. దక్షిణ నియోజకవర్గమే సార్. యాక్చువల్గా గత 5 సంవత్సరాలకు అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. మరికొద్ది రోజులు ఎలక్షన్ జరగబోతుంది. రాబోయే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి? సిబిఐని వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సో ఎందుకని సార్ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి ఉద్యోగ అవకాశాలు లేవు. ఆర్థికంగా కూడా అన్ని కుటుంబాలు కూడా రేట్లు పెరిగిపోవడం వల్ల వచ్చే జీతాలు తక్కువైపోయి మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కానీ ఉన్నటువంటి ఇప్పుడున్న 2 ప్రభుత్వాలు కూడా ప్రజలకి నడ్డి విరిచారు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటున్నాం. సార్ ఈ ప్రభుత్వం ఏమో ఈ గత 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది సార్? అసలు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే సంక్షేమ పథకాలు ఇచ్చాక 90% మరి ప్రజలకు అందినవి కానీ అంటున్నారు. మీ దృష్టిలో అసలు ఏంటి? సంక్షేమ పథకాలు అనేవి ఎక్కడో పేద ప్రజలకి అందరికీ 100% అందలేదు. ఏదో ఒక సాకు చెప్పి అసలు ఇల్లే లేదండి, ఆడికి ఇల్లే ఉండదు, ఆడికేమో 6 మీటర్లు ఉన్నాయి, 7 మీటర్లు ఉన్నాయి అని చెప్పి ఏదో ఒక సాకు ఎవరికి కూడా ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఏవైతే ఆ స్కీమ్లు ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ 5 సంవత్సరాలు రాలేదు. అయితే మొదటి 2 సంవత్సరాలు రావడం మానేసి, లేదా మధ్యలో పోయిన సంవత్సరం ఇచ్చినోడికి ఈ సంవత్సరం ఏదో ఒకటి మళ్ళీ ఉందని చెప్పేసి ఇలాగా ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ పాడైపోయిందండి. ఎవరికి అధికారులకు ఎవరి మీద ఎవరికి దాన్ని ఏమంటారు అజమాయిషీ లేదు. ఒకరి మీద ఒకరు తప్పు దోచుకొని వాళ్ళు చేశారు మాకు సంబంధం లేదు, మేము చేసాము వాళ్ళ సంబంధం లేదని. మొత్తానికైతే అందరికీ కూడా సంక్షేమ పథకాలు అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా అందరికీ అందలేదు. సార్ ఈ ప్రభుత్వంలో అసలు అభివృద్ధి ఏమైనా ఉందా ఈ గత 5 సంవత్సరాలుగా? ఏం లేదు, శూన్యం. అదొకటే ఏవైతే ప్రభుత్వ పథకాలు ఇచ్చామో బట్టన్ నొక్కామని చెప్తున్నారు తప్పించి అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అన్నట్టుగా ఎటువంటి అభివృద్ధి కూడా లేదు. ఉద్యోగాలు లేవు, సరైన వైద్య సదుపాయాలు లేవు, సరైన విద్యా సదుపాయాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఇలా అనేక రకాలుగా పేద ప్రజలు, మిడిల్ క్లాసు ఇంకా పేద ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. సార్ ఈ ప్రభుత్వంలో పారిశ్రామిక మంత్రిగా చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ జరిగి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. మరి విశాఖపట్నంలో కొత్తగా పెట్టుబడులు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ జరిగి కొత్తగా పరిశ్రమలు ఏమైనా ఏర్పాటైనాయి సార్? అసలు ఆ మంత్రి కూడా జనాలకు ఎవరో తెలియదు. ఎవడో చదువుకున్నోడికి తెప్పించేసి చదువులేనటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఆ మంత్రి ఉన్నాడు అనేది కూడా ఎవరికి తెలియదు జనాలు. అది ఆ మంత్రి అయితే పూర్తిగా శూన్యం, విఫల మంత్రి. అది విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాలు? విశాఖపట్నం పరిస్థితి ఇప్పుడు రాను చాలా వేగంగా ఆసియా ఖండంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ నగరానికి ఇప్పుడు ఇంకప్పుడు శాంతియుతంగా ఉండేది. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో మిగతా జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ విపరీతమైన రౌడీజం, రాక్షసం ఇవన్నీ మొదలైపోయాయి. చాలా అధ్వానంగా ఇంకా రాబోయే తరాల్లో చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ సెటిల్మెంట్లు, కబ్జాలు ఇలాంటివి ఎక్కువైనా అంటున్నారు, ఎంతవరకు అవుతుంది? నిజమండి. అది ప్రకాశం, గుంటూరు, కృష్ణ వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉండి అవి మాత్రం 100% అవుతున్నాయి. అందుకని అక్కడక్కడ అర్ధ గన్ను ఉపయోగించే సంస్కృతి కూడా విశాఖపట్నంలో చోటు చేసుకుంది. సరే, యాక్చువల్గా అసలు డ్రగ్స్ క్యాపిటల్, గంజాయి క్యాపిటల్కి ఇది మారింది అని అంటున్నారు. ఇది ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అది వాటి కోసం నాకు తెలియదండి, ఐడియా లేదు. సార్ యాక్చువల్గా ఇక్కడ మన విశాఖపట్నం రైల్వే జోన్ ఉంది, అలానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఈ ప్రభుత్వంలో జరిగే పరిస్థితులు వచ్చాయి. మీకు నిధులు రావాలి ఈ ప్రాంతం అభివృద్ధికి. సో పార్లమెంటులో ఎవరు గెలిస్తే, ఈ ప్రాంత పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరు గెలిస్తే ఇవన్నీ చేయగలరు అనుకుంటున్నారు? భరత్ గారా, ఝాన్సీ గారు? భరత్ గారే గెలాలి సార్. ఎందుకంటే వాయిస్ ఉన్న మనిషి, సబ్జెక్ట్ ఉన్న మనిషి, వాళ్ళకు కొంత ఇది ఉంది కాబట్టి, ఆయనకి ఎన్డీఏ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి పరిశ్రమల కోసం మోదీ గారితో మాట్లాడి ఏమైనా కొత్త పరిశ్రమలు తేగలిగే కెపాసిటీ ఆయనకు ఉంది. మరి ఝాన్సీ గారికి కానీ ఇస్తే యాంటీ ఇది ఉంటుంది కాబట్టి చేస్తాం అనుకుని అలా అనిపించుకొస్తారు. కానీ ఎంపీ మాత్రం ఖచ్చితంగా భరత్ గారికి వెళ్ళాలండి. ఈ బొత్స గారి మీద అభిప్రాయం ఏంటి సార్? ఆయన గతంలో మంత్రిగా చాలా చేశాడు కదా, చాలాసార్లు చేశాడు. అసలు ఆయన మీద అభిప్రాయం ఏంటి?
బొత్స గారు అంతా ఇప్పుడు విజయనగరమే, విశాఖపట్నంలో వస్తే స్టార్ట్లో ఉండి వెళ్ళిపోతారు అంతే. ఆయన విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఆయనకు అసలు ఏం తెలియదు. ఎడ్యుకేషన్లో కొత్తగా ఏ సంస్కరణలు ఏంటంటే చేస్తున్నారు. ఈ ఇంగ్లీష్ మీడియం ఒక్కసారి తప్పని పెట్టేశారు. ఇప్పుడు పిల్లలు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. అది ఆయన కూడా 100% ఆయన చేయలేదు. ఓవరాల్గా అయితే మీకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు రావాలన్నది మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.